మనం గడిచిన కాలంలో మత్తయి సువార్త 15వ అధ్యాయము 28వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాలను నేర్చుకున్నాం. అందులో సురోఫెనికయ స్త్రీ లేదా కనాను స్త్రీ లేదా గ్రీసు దేశస్థురాలు అయినటువంటి స్త్రీ, తూరు సీదోను ప్రాంతములకు చెందినటువంటి స్త్రీకి ఉన్న ఒక అన్యురాలికి ఉన్నటువంటి గొప్ప విశ్వాసముతో ఆమె తన బిడ్డను బాగు చేసుకొని క్రీస్తును మెప్పించి గొప్ప విశ్వాసంతో ఆమె మనకందరికీ కూడా ఒక మేలుకొలుపుగా, ఒక హెచ్చరికగా ఉన్నదని మనం నేర్చుకోవటం జరిగింది. అదే క్రమంలో ఈ సమయంలో మనం 15వ అధ్యాయం మత్తయి సువార్త 29వ వచనం నుండి 39వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాలను జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తూ ముందుకు సాగుదాం. అంటే 11 వచనాల్లో ఉన్నటువంటి 11 వచనాల్లో ఉన్నటువంటి విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. ఇందులో ఈ 39వ వచనం అనగా ఈ 15వ అధ్యాయానికి చివరి వచనం అదే. అనగా ఈ 11 వచనాలు మనం ధ్యానిస్తే 15వ అధ్యాయాన్ని మనం కంప్లీట్ చేసుకుంటాం. ఇందులో 2 విభాగాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటి విభాగం ఏంటంటే 29వ వచనం నుండి 31వ వచనం వరకు ఉన్నటువంటిది ఒక భాగం. దాని పేరే క్రీస్తు జన సమూహములను స్వస్థపరచుట అనేటటువంటి ఒక శీర్షిక అయితే, రెండవది 32వ వచనం నుండి 39వ వచనం వరకు ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు 4000 మందికి ఆహారం పెట్టుట అనేటటువంటి మరొక ఉపశీర్షిక. ఈ 2 విషయాలను మనం ధ్యానించబద్దులమై ఉన్నాం. ఈ సమయంలో నేను చదువుతాను. మత్తయి సువార్త 15వ అధ్యాయము 29వ వచనం నుండి చూడగలిగితే, అక్కడ యేసు అక్కడ నుండి వెళ్ళి గలిలయ సముద్ర తీరమునకు వచ్చి కొండెక్కి అక్కడ కూర్చుండగా బహు జన సమూహములు ఆయన యొద్దకు కుంటివారు, గ్రుడ్డివారు, మూగవారు, అంగహీనులు మొదలైన అనేకులను తీసుకుని వచ్చి ఆయన పాదముల యొద్ద పడవేసిరి. ఆయన వారిని స్వస్థపరచెను. మూగవారు మాటలాడుటయును, అంగహీనులు బాగుపడుటయును, కుంటివారు నడుచుటయును, గ్రుడ్డివారు చూచుటయును జనసమూహమును చూచి ఆశ్చర్యపడి ఇశ్రాయేలు దేవుని మహిమపరచిరి అన్న మాట మనం ఇక్కడ చూస్తాం. ఈ మొట్టమొదటి ఈ శీర్షికలో ఈ 3 వచనాల్లో యేసు ప్రభులు వారు గలిలయ సముద్ర తీరానికి వచ్చాడు అంటే, ఈ సురోఫెనికయ స్త్రీ యొక్క కుమార్తెను బాగు చేసిన తర్వాత యేసు ప్రభుల వారు దోణి ఎక్కి గలిలయ సముద్ర తీరానికి వచ్చాడు అని ఇక్కడ ఉంది. కానీ ఆయన నిజంగా ఎక్కడికి వచ్చాడు అన్నటువంటిది మరింత స్పష్టంగా మార్కు గారు రాశారు. యేసు ప్రభు ఏ ప్రాంతానికి వచ్చాడు అన్నది కూడా మనకు ఈ సందర్భంలో చాలా ప్రాముఖ్యమైంది. ఒకసారి చూద్దాం. మార్కు సువార్త 7వ అధ్యాయము 31వ వచనం చూడగలిగితే, అంటే పైనున్నటువంటి వచనాలన్నీ మనం చూస్తే సురోఫెనికయ స్త్రీ సందర్భమే మనకు కనబడుతుంది. పైనున్న వచనాల్లో సురోఫెనికయ స్త్రీ సందర్భం కనబడుతుంది. ఆ తదుపరి వచనాల్లో 31వ వచనంలో ఆయన మరల తూరు ప్రాంతములు విడిచి సీదోను ద్వారా దెకపొలి ప్రాంతముల మీదుగా గలిలయ సముద్రమునొద్దకు వచ్చెను. ఇక్కడ దెకపొలి అనే మాట కనబడింది చూడండి. ఈ దెకపొలి అనేటటువంటి ప్రాంతం ఏ ప్రాంతం అని అంటే, మనకు సేన దయ్యము పట్టినటువంటి వ్యక్తి కనపడతాడు చూసారా, ఆ వ్యక్తి ఉన్నటువంటి ప్రదేశం. అక్కడ పందులు మేపుకుంటూ ఉంటున్నారు చాలా మంది అని కూడా మనకు కనబడుతుంది. ఆయన యేసు ప్రభును గురించి చెప్పొద్దు, నన్ను ప్రసిద్ధి చెయ్యొద్దు అని యేసు ప్రభు చెప్పినా కూడా దెకపొలి ప్రాంతములో ఆ సేన దయ్యం పట్టినటువంటి వ్యక్తి యేసు ప్రభును గురించి గొప్పగా చెప్పినట్టు కనబడుతుంది. అంటే ఈ దెకపొలి ప్రాంతం ఎవరికి సంబంధించింది? అన్యులకు సంబంధించిందా, ఇశ్రాయేళ్లకు సంబంధించిందా అంటే 100% అన్యులకు సంబంధించింది అని చెప్పొచ్చు. ఎలా చెప్పగలం అనంటే, పందులను మేపుకోవటం అన్నది
ఇశ్రాయేలీలకు సంబంధించింది కాదు. ఎందుకనంటే ఇశ్రాయేలీలకు హేయమైనటువంటి వాటిలో వీటిని ఆహారంగా మీరు తినొద్దు అని చెప్పబడినటువంటి నిషేధ ఆహార పదార్థాలు కలిగిన జంతువులలో పంది ఒకటి. అన్యుల దేశానికి చిన్న కుమారుడు వెళ్ళినప్పుడు వాళ్ళ వేరే దేశంలో వెళ్ళాడు కనుక, దూరదేశాలకు వెళ్ళాడు కనుక అక్కడ పందులు కాసే పరిస్థితి వచ్చింది. కానీ ఇశ్రాయేలీల్లో, యూదులలో పందులు కాసే సంస్కృతి ఉండదు. కాబట్టి దీన్ని బట్టి మనం గమనించగలిగితే అది అన్యజనుల ప్రాంతం, ఎక్కువ అన్యజనుల ప్రాంతంగా ఉన్నటువంటి ఆ దెకపొలి పరిసర ప్రాంతాలకు యేసు ప్రభుల వారు వచ్చారు అన్నటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. ఇకపోతే మనం మత్తయి సువార్త 15వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు 29వ వచనంలోనే యేసు ప్రభుల వారు ఏం చేశారు అంటే కొండ ఎక్కి కూర్చున్నాడు అని రాయబడింది. కొండ ఎక్కి కూర్చున్నాడు అని రాయబడిన ఆ మాటను చూసినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, కేవలము యేసు ప్రభుల వారు వచ్చిన జనసమూహాలకు అంతటికి స్వస్థత మాత్రమే కాదు, ఆయన 3 రోజులుగా బోధ కూడా చేస్తున్నాడు. ఎందుకనంటే మనకు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొండ ఎక్కి కూర్చున్నాడు అనే మాట కనబడుతుంది ప్రారంభంలోనే. మత్తయి సువార్త 5వ అధ్యాయం ప్రారంభంలో మనం చూస్తే యేసు ప్రభుల వారు కొండ ఎక్కి కూర్చొని 3 అధ్యాయాల్లో, అంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయం, ఈ 3 అధ్యాయాల్లో ప్రసంగం చేసినట్టు కనబడుతుంది. ఆ పేరే మనకు కొండ మీద ప్రసంగం అని పేరు. 3 రోజులు చెప్పాడు యేసు ప్రభుల వారు ఆ అన్యుల ప్రాంతంలోనే సువార్త అని మనం ఎలా చెప్పగలం అనంటే ఒక క్లూ మనకు కనబడుతుంది. అదేమిటి అంటే ఒకసారి చూద్దాం. 32వ వచనం, మత్తయి సువార్త 15వ అధ్యాయము 32వ వచనంలో, అంతటా యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు అని రాయబడింది చూడండి. అంటే ఇప్పటికీ 3 రోజుల నుంచి నా దగ్గర ఉన్నారంటే 3 రోజులుగా యేసుక్రీస్తు ప్రభుల వారు స్వస్థత కావలసిన వాళ్ళకి స్వస్థత చేస్తున్నాడు, వాక్యం కావలసిన వాళ్ళకి వాక్యం చెప్తున్నాడు, బోధ చేస్తున్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇకపోతే 30వ వచనం చూడగలిగితే 30వ వచనంలో చాలా మంది వచ్చి యేసు ప్రభుల వారి దగ్గర బాగుపడ్డారు అని రాయబడింది ఇక్కడ మత్తయి సువార్త 15వ అధ్యాయం 30వ వచనంలో. కానీ దీన్ని మరింత స్పష్టంగా, మరింత విపులీకరించి, మరింత క్లారిటీతో మార్కు సువార్తలు ఏమని రాయబడిందంటే ఒకసారి చూద్దాం. మనం ఇంతకుముందు 7వ అధ్యాయంలో, అంటే మత్తయి సువార్త 15వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు మార్కు సువార్తలోకి వచ్చినప్పటికీ 7వ అధ్యాయానికి వస్తుంది. ఎందుకు ఇంత డిఫరెన్స్? 2 సువార్త పత్రికలే కదా, 2 కూడా యేసు ప్రభు గురించి చెప్పబడినట్టు కదా. ఎక్కడో మత్తయి సువార్తలో 15వ అధ్యాయంలో ఉన్న సందర్భం మార్కు సువార్తకు వచ్చేసరికి 7వ అధ్యాయంలో ఎందుకు ఉన్నది అని మనం ఆలోచన చేస్తే గుర్తుపెట్టుకోండి, మత్తయి సువార్త ప్రారంభమైంది యేసు ప్రభు జనన పూర్వము నుంచి ఉన్న సంఘటనలతో. యేసు ప్రభు పుట్టడానికి మునుపు, మానవ రూపం దాల్చి ఈ లోకంలోనికి రాక మునుపు నుండి ఉన్న సందర్భాలతో ప్రారంభమైంది మత్తయి సువార్త. మరి మార్కు సువార్త దేంతో ప్రారంభమైంది? ఒకసారి ప్రారంభం చూడండి, ఎందుకు ఇంత డిఫరెన్స్ వస్తుందో. మత్తయి సువార్తలో 15 అధ్యాయాల్లో జరిగినటువంటి సంఘటన మార్కు సువార్తకు వచ్చేసరికి 7 అధ్యాయంలోనే ఎందుకు కనపడుతుంది అంటే మనకు ఈ డిఫరెన్స్ తెలుసుకోవాలి. మార్కు సువార్త 1వ అధ్యాయము ప్రారంభ వచనంలో దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభం అంటే మార్కు సువార్త ఎక్కడ మొదలైంది అని ఆలోచన చేస్తే సువార్త యేసు ప్రభుల వారు మొదలుపెట్టినప్పటి నుంచి ప్రారంభమైంది. మత్తయి సువార్త ఎక్కడి నుంచి మొదలైంది? యేసు ప్రభు జనన పూర్వము, యేసు ప్రభు బాల్యము, ఈ సంఘటనలన్నీ కూడా జరుగుతూ వచ్చాయి. సువార్త కంటే ముందు, సువార్త ప్రకటన కంటే ముందు ఆయన బాప్తిసం తీసుకున్నాడు, 40 రోజులు ఉపవాసాలు ఉన్నాడు, ఇవన్నీ జరిగాయి. అంటే ఎందుకు ఇంత డిఫరెన్స్? 15వ అధ్యాయం మత్తయి సువార్తలో ఉన్న సంఘటన మార్కు సువార్తలోకి వస్తే 7వ అధ్యాయంలో ఎందుకు దొరుకుతుందని అంటే అది ప్రారంభించిన దశ ఎక్కడి నుంచి అంటే యేసు ప్రభు జనన పూర్వం నుంచి మత్తయి సువార్త అయితే, మార్కు సువార్త యేసు ప్రభు సువార్త ప్రారంభం నుంచి మొదలైంది.
అందుకే ఈ డిఫరెన్స్ మనకు అనిపిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక మరలా వద్దాం. మార్కు సువార్త 7వ అధ్యాయానికి వస్తే ఒక స్పష్టమైనటువంటి విషయం ఇక్కడ మనకు కనబడుతుంది. 7వ అధ్యాయము 31వ వచనం నుండి అక్కడికి వచ్చాడు రాయబడింది. మనం చూసాం కదా, దెక్కపల్లి ప్రాంతాల మీదుగా గలిలయ సముద్రం వద్దకు వచ్చాడు. అప్పుడు వారు చెవుడు గల నత్తి వాణ్ణి ఒకరిని ఆయన యొద్దకు తోడుకొని వచ్చి వాని మీద చెయ్యి ఉంచుమని ఆయన్ను వేడుకున్నారు. సమూహంలో నుండి ఆయన వారిని ఏకాంతమునకు తోడుకొని పోయి వారిని చెవుల్లో తన వేళ్లు పెట్టి ఉమివేసి వారి నాలిక ముట్టి ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎప్పతా అని వానితో చెప్పెను. ఆ మాటకు తెరవబడుము అని అర్థము. అంతటి వాని చెవులు తెరవబడ్డాయి. వాడి నాలుక నరము సడలి వాడు తేటగా మాట్లాడుచుండెను. అప్పుడు ఆయన ఇది ఎవరితోనూ చెప్పవద్దు అని వారికి ఆజ్ఞాపించెను. అయితే ఆయన చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించిన కొలది వారు మరి ఎక్కువగా దానిని ప్రసిద్ధి చేయుచు ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు, చెవిటి వారు వినినట్లుగాను మూగవారు మాట్లాడునట్లుగాను చేయుచున్నానని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడిరి అని చెప్పబడింది. యాక్చువల్లీ ఈ మత్తయి సువార్తలో మనం చూసినటువంటి 15వ అధ్యాయం 29, 31 వచనం వరకు ఉన్నటువంటి సందర్భాలు మార్కు సువార్త 7వ అధ్యాయంలో మనం చూసిన సందర్భాలు రెండు ఒకటే. కాకపోతే మార్కు గారు ఒక వ్యక్తిని ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. చెవిటి వ్యక్తి ప్లస్ మూగ వ్యక్తి, డెఫ్ అండ్ డమ్ అంటాం చూసారా. అంటే ఒక వ్యక్తి ఎప్పుడైతే చెవిటివాడు అవుతాడో అప్పుడే మూగవాడు కూడా అవుతాడు. ఎందుకంటే వినికిడి సరిగా లేనటువంటి వ్యక్తులకు మాటలు సరిగా రావు. కాబట్టి మాటలకు వినికిడికి సంబంధం ఉంది. అందుకే డెఫ్ అండ్ డమ్ అన్నటువంటి పరిస్థితులు మనకు కనబడతాయి. ఏది ఏమైనా యేసుక్రీస్తు ప్రభుల వారు నన్ను ప్రసిద్ధి చేయొద్దు అని చెప్పిన కొలది వాళ్ళు ప్రసిద్ధి చేయటానికి చాలా మంది కారణాలు చెప్తారు. ముఖ్యంగా కొంతమంది కేవలం స్వస్థతల మీద ఆధారపడుతూ ప్రజలను కేవలం స్వస్థతల వైపే నడిపిస్తూ దేవుడి సన్నిధికి రావడం కూడా అందుకొరకే రావాలి అన్నటువంటి రీతిగా తయారు చేసేటటువంటి వాళ్ళు చాలా మంది ఏమని అంటారంటే, యేసు ప్రభు ఎందుకు చెప్పొద్దన్నాడో తెలుసా? ఎందుకనంటే మనుషుల యొక్క ఆంతర్యం యేసు ప్రభు తెలుసు. మనిషికున్న నైజం ఏంటంటే ఆయన చెప్పొద్దు అని అంటే చెప్తారు. కాబట్టి చెప్పొద్దు అని అంటే చెప్తారు కనుక ఆయన చెప్పొద్దు అన్నాడు అని చెప్తారు. చెప్పండి, ఖచ్చితంగా అందరికీ చెప్పండి అని అన్నారంటే ఎవరికీ చెప్పరు. కాబట్టి మనుషుడు గురించి యేసు ప్రభుకు తెలుసు కాబట్టి యేసు ప్రభుల వారు ఆ విధంగా చెప్పారు అంటారు. ఏమండి, ఇప్పుడు ఆన్లైన్ లో ఉన్న వాళ్ళు కానీ సంఘంలో ఉన్న వాళ్ళు కానీ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, నిజంగానే ఎందుకే చెప్పొద్దని ఉంటాడు యేసు ప్రభు. చాలా మంది చెప్తున్నారు కదా ఈ మాట. సేవకులు చెప్తున్నారు చాలా మంది ఏమనంటే, చెప్పొద్దు అని అంటే చెప్పే నైజం మనిషికి ఉంటది కాబట్టి ఆయన చెప్పొద్దు అన్నాడు, అలా చెప్తేనే చెప్తారు కాబట్టి 10 మందికి యేసు ప్రభు గొప్పతనం గురించి, అందుకే చెప్పొద్దు అన్నాడు అని ఒక భాషని చెప్పారు. మరి దీనికి మనకు ఉన్నటువంటి జవాబు ఏంటి? ఎందుకన్నాడు యేసు ప్రభు? నిజంగానే అదే ఉద్దేశంతో అన్నాడా? చెప్పొద్దు అంటేనే చెప్తారు 10 మందికి కాబట్టి అన్నాడా? లేకపోతే మరొక ఉద్దేశం ఏమైనా ఉందా? ముందు ఆన్లైన్ లో వాళ్ళు స్పందించండి, తర్వాత సంఘంలో ఉన్న వాళ్ళు స్పందిస్తారు త్వరగా. యేసు ప్రభుల వారు ఎన్నో సందర్భాల్లో నన్ను ప్రసిద్ధి చేయొద్దు, ఎవరితో ఏమీ చెప్పకు సుమి అని చెప్తూ ఉంటాడు కదా. స్వస్థపరిచిన ప్రతిసారి చెప్తాడు ఈ మాట. మరి ఎందుకు ఆ మాట అంటాడు యేసు ప్రభు? చాలా మంది సేవకులు అంటున్నట్టు చెప్పొద్దు అంటేనే అందరికి చెప్తారు కాబట్టి ఆ మాట అన్నాడా ఏమని మనం అర్థం చేసుకోవాలి. ఒకసారి స్పందించండి ఆన్లైన్ లో ఉన్నవాళ్ళు త్వరగా. వందనాలమ్మా, చెప్పమ్మా. అన్న ఆయన చేసే ఏవైనా కానీ తండ్రిని మహిమపరచుట కొరకే చేసి ఉన్నాడు కనుక ఆయనను అట్లా కనపరచుకోవడం ఇష్టం లేదు కనుక చెప్పొద్దని చెప్పింటన్నా. తండ్రిని మహిమపరచడానికి యేసు ప్రభుల వారు ఎప్పుడు ఇష్టపడుతూ ఉంటాడు కాబట్టి యేసు ప్రభుల వారు చెప్పొద్దని చెప్పి ఉంటాడు అని ఒక సహోదరు చెప్తున్నమ్మా. నేను అంటున్న మాట ఏంటంటే, 100 మంది సేవకులు
యేసు ప్రభు చెప్పొద్దంటేనే చెప్తారు అని అంటున్నారు. దీన్ని మీరు సమర్థించరా? ఇది నాకు కావాల్సింది. యేసు ప్రభు ఎందుకు చెప్పొద్దు అన్నాడు అని కాదమ్మా, ఈ మాట అంటున్నారు. దీనికి ఆ భాషను చెప్తున్నారు వాళ్ళు. చెప్పమ్మా. యేసుప్రభుల వారు నిజంగానే చెప్పొద్దనండి మా. నిజంగానే చెప్పొద్దన్నారు. ఓకే, నిజంగానే చెప్పొద్దన్నారమ్మా. ఓకే, బాగుంది. అయితే మరి సేవకులు చాలా మంది చెప్పొద్దంటేనే చెప్తారంటున్నారు కదా, దాన్ని ఎలా మనం అపోజ్ చేయటం, దాన్ని ఎలా మనం తిప్పికొట్టాలి? యేసు ప్రభు వద్దన్నాడు కాబట్టి అన్న, ఆయన ఇష్టపూర్వకంగానే వద్దనింటాడు. మనం మానవులం కాబట్టి అందులో మనకు తెలివితేటలు ఎక్కువ, ఆయన కన్నా తెలివితేటలు ఉన్నాయని మనం ఇట్లా అంటాం. అది తప్పు. ఆయన అలా ఉద్దేశంతో ఏమీ చెప్పలేదు. ఈ పాస్టర్లు వీళ్ళు అందరూ మానవులే, తెలివితేటలు మీరి దీనికి నిర్వచనం కనుక్కున్నారు. ఓకే బ్రదర్, మంచిది, వెరీ గుడ్. సో యేసు ప్రభుల వారు చెప్పొద్దంటేనే చెప్తారన్న ఉద్దేశం కానే కాదు అని బ్రదర్ పంచుకోవటం జరిగింది. సంఘంలో ఉన్న వాళ్ళు చెప్పండి, ఎందుకు చెప్పింటాడు ప్రభు? చెప్పొద్దని ఎందుకు అంటాడు? దానికి సేవకులు చాలా మంది ఈ మాట అంటున్నారు కదా. అతి తెలివి ప్రదర్శించి సేవకులు స్వస్థత వైపు అనేకులను నడిపిస్తేనే బాగా మనకు వాళ్ళు కలిసి వస్తుందనే ఉద్దేశంతో ఈ మాట చెప్తున్నారని బ్రదర్ పంచుకోవటం జరిగింది. ఇంతేనా? మీకేమన్నా వేరే ఆలోచనలు ఏమన్నా ఉన్నాయా? రైట్, మీరెవరు మాట్లాడడం లేదు కాబట్టి మీరు ఇప్పుడు దాకా వీళ్ళు చెప్పినటువంటి స్వార్థ బోధకు మాత్రమే వచ్చాడు. ఆ వాటిని ఆకర్షించుకొని వారిని తన దగ్గరికి చేర్చుకోవాలనుకుంటాడు, కానీ తన్ను ప్రచురపరచుకోవటానికి మాత్రం రాలేదు కదా. ఓకే సిస్టర్, మంచిదమ్మా, వెరీ గుడ్. సో యేసు ప్రభుల వారు సువార్త ప్రకటించడానికే వచ్చాడు, స్వస్థపరచటకు కాదు గనక, ఆయన ప్రచురపరచుకోవడానికి కాదు గనక ఆ విధంగా అన్నాడని ఒక సహోదరు చెప్పడం జరిగింది. ఇక్కడ మొట్టమొదటిసారిగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసు ప్రభుల వారు చెప్పద్దు అనంటే చెప్తారు కాబట్టి ఈ మాట చెప్పాడు అన్నదాన్ని మనం ఫస్ట్ ఖండించాలి. ఎలా ఖండించాలి అనంటే, యేసు ప్రభుల వారు తన బోధల్లో ఒక మాట చెప్తాడు. ఏమని అంటే ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 37వ వచనం చూడండి. 37వ వచనం ఏమనుందో? మత్తయి సువార్త 5వ అధ్యాయం 37వ వచనం. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండాలి. వీటికి మించునది దుష్టుని నుండి పుట్టునది. యేసు ప్రభువే అవును అంటే అవును అన్నట్లే, అంటే చెప్పొద్దు అంటే చెప్పొద్దనే అర్థం తప్ప ఏదో ఆడవాళ్ళ మాటలకు అర్థాలే వేరన్నట్టు యేసు ప్రభు మాటలకి ఇంకొక అర్థాలు ఉంటాయని పొరపాటు కూడా అనుకోకూడదు, మర్చిపోవద్దండి. ఎందుకంటే ఇలా పుట్టిందంటే దుష్టుని నుండే పుట్టేదే. యేసు ప్రభు అవునంటే అవుననే అర్థం, కాదంటే కాదనే అర్థం. ఇంకా చూడగలిగితే పౌలు గారు పరిశుద్ధాత్మని ప్రేరణతో రాసినటువంటి మాటను చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక పౌలు గారు 1వ అధ్యాయము 19వ వచనం చూద్దాం. అపోస్తులుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం చూడగలిగితే, మా చేత అనగా నా చేతను, సిల్వాను చేతను, తిమోతి చేతను మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడగు యేసు క్రీస్తు అవునని చెప్పి కాదను వాడే ఉండలేదు గాని ఆయన అవునను వాడే ఉన్నాడు. అంటే అర్థం ఏంటి? అవునంటే కాదనేవాడు కాదు, కాదంటే అవునని వాడు కాదు. ఆయన అవునన్నాడంటే అవుననే అర్థం, కాదన్నాడంటే కాదనే అర్థం, అంటే చెప్పొద్దన్నాడంటే చెప్పొద్దనే అర్థం. ఎందుకు ఆ విధంగా అన్నాడు అంటే ఒక్కటే విషయం, జనాలందరూ పోగులై తండోపతండాలుగా వచ్చింది ఎక్కువగా దేనికోసం వస్తారు అనంటే రోగాలను కుదుర్చుకోవటానికే వస్తారు. అసలు విషయాన్ని మర్చిపోతారు. పాపాలు బాగు చేసుకోవాలనే పరిస్థితిలో ఉండరు, పాపాలు క్షమించబడితే చాలనే స్థితిలో ఉండరు. ఆత్మకు పట్టిన రోగం తీసేసుకోవాలి, శారీరక రోగం దేముంది? ప్రపంచంలోనే ప్రకృతిలోనే వైద్యం ఉంది, మందు ఉంది, వైద్యుడున్నాడు. కానీ పరమ వైద్యుడు ఆత్మరోగం పోగొట్టగలిగినటువంటి వాడు ఒక యేసు ప్రభు అనే ఉద్దేశంతో జనాలు ఎక్కువ రారు. అందుకే మీరు చూస్తే ఎంతమంది వచ్చారని రాయబడింది?
ఎంతమంది వచ్చారని రాయబడిందని అంటే అనేకులను తీసుకురావడం జరిగిందట. పరుగు పరుగున వచ్చారని రాయబడింది మరొక చోట. అయితే జనాలు దేనికోసం వచ్చారు? సువార్త వినడానికి కాదు, వాక్యం వినడానికి కాదు. అందుకే మీరు ఇప్పటికీ చూడండి, ప్రపంచవ్యాప్తంగా సువార్త ప్రకటించే వాళ్ళు తక్కువ ఉంటారు, స్వస్థత చేస్తామని చెప్పే వాళ్ళే ఎక్కువ ఉంటారు. క్రీస్తు సువార్త మహాసభలు అనేది ఎక్కువ విన్నారా మీరు? క్రీస్తు స్వస్థత మహాసభలు అనేది ఎక్కువ వింటారా అంటే స్వస్థత మహాసభలు అనేవి విని ఉంటారు. కాబట్టి అంటే వచ్చిన ఉద్దేశం గాడి తప్పుతోంది, దారి మల్లుతోంది అనే ఉద్దేశంతో, అట్లా జరుగుతుందనే ఉద్దేశంతోనే యేసు ప్రభుల వారు తన్ను ప్రసిద్ధి చెయ్యొద్దు అని అంటాడు. అంతే తప్ప చెప్పొద్దు అంటేనే చెప్తాడు అనడం చాలా పొరపాటు. యేసు ప్రభుల వారే అసలు మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు, ఇంతకు మించింది దుష్టుడి నుంచి వచ్చింది అని అన్నాడంటే, ఈరోజు సేవకులు చెప్పొద్దంటే చెప్పమని అంటే యేసు ప్రభుని ఏం చేసినట్టు చెప్పండి? దుష్టుని చేసినట్టు యేసు ప్రభు. యేసు ప్రభును దుష్టుని చేసినట్టు వాళ్ళకి ఎవరు ఏమైతే ఏముంది? వాళ్ళకు కావాల్సింది పైసలు కావాలి, ఆ దేవుడి సంకల్పం నీరు గారిపోవాలన్నటువంటి ఆలోచనతో సాతాను తొత్తులుగా పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. బహుపరా దేవుని పిల్లలారా జాగ్రత్త పడండి. ఇకపోతే 32వ వచనం నుండి 39వ వచనం వరకు మత్తయి సువార్తలో 15వ అధ్యాయంలో ఉన్నటువంటి రెండవ సందర్భం. అక్కడ 4,000 మందికి యేసుక్రీస్తు ప్రభుల వారు మరి భోజనం పెట్టినట్టు మనకు కనబడుతుంది. ఇందులో ప్రధానంగా యేసు ప్రభుల వారికి, ఆయన శిష్యులకు, ఈ కాలంలో ప్రభుకి మనకి డిఫరెన్స్ ఏంటి అనేది జాగ్రత్తగా మనం గమనించాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే ఒక మాట రాయబడింది, చూద్దాం. యేసు ప్రభుల వారు ఏమంటున్నారు? 32వ వచనం చూద్దాం. 32వ వచనం మత్తయి సువార్త 15వ అధ్యాయం 32వ వచనంలో, అంతట యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు, వారికి తిననేమీ లేదు గనుక వారి మీద కనికర పడుచున్నారు, వారు మార్గంలో మూర్ఛ పోవుదురేమో అని వారిని ఉపవాసముతో పంపివేయుటకు నాకు మనస్సు లేదని వారితో చెప్పగా. యేసు ప్రభుల వారికి శిష్యులకు ఉన్నటువంటి ప్రధానమైన తేడా ఏంటి అనే ఆలోచన చేస్తే, ప్రభు దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళట 3 రోజుల వరకు తిండి కూడా తినకుండా ఇటు స్వస్థతలు కావాల్సిన స్వస్థతలు చేయించుకుంటున్నారు, అటు వాక్యం వినేవాళ్ళు దేవుడి వాక్యం, దేవుడు రాజ సువార్త వింటున్నారు. మీరు బాగా గమనించగలిగితే ఈనాటి కాలంలో అసలు ఒక 2 పూటలు కానీ 3 పూటలు కానీ జరిగే ఒక మీటింగ్ ని మీరు ఆలోచన చేయండి. ఒక పూటతో అయిపోయేదైతే ఏదో ఒక రూపాయన డిస్పర్స్ చేస్తారనుకోండి, ఏదో టీయో బిస్కెటో లేదంటే ఒక మిక్చరో లేకపోతే చిన్నగా స్నాక్స్ లాంటిదో పెట్టి పంపించేస్తారు అనుకుందాం. ఒక పూటకు అయిపోయే మీటింగ్ అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు పెట్టుకుంటే కంపల్సరీగా ఏం పెడతారు? భోజనాలు పెడతారు. మళ్ళా భోజనాల గురించి ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారో, ఎక్కడ భయపడతారో, ఎక్కడ బాధపడతారో అని మధ్యలో మళ్ళీ ఏం చేస్తాం? పాంప్లెట్ మీద పెద్ద అక్షరాలతో రాస్తాం, భోజనం పెట్టాం రా రండి అని చెప్తే బాగుండదని, ప్రేమ విందు కలదు అని రాస్తాం. అంటే ఒకవేళ మీటింగ్స్ ఏర్పాటు చేసేటప్పుడు 3 రోజులు మీటింగ్స్ ఉంటాయి. మార్నింగ్ నుంచి మొదటి రోజు మార్నింగ్ నుంచి 3వ రోజు సాయంత్రం వరకు ఉంటాయి. భోజనాలు లే, అలాగని బయటికి కూడా పంపం అని అన్నారు అనుకోండి. మీటింగ్ ఏర్పాటు చేసేటప్పుడు భోజనాలే లేవు, అలాగని బయటికి కూడా పంపేది లేదు. రండి ఆసక్తి గలవారంటే ఎంతమంది వస్తారు? సేవకుడు అక్కడ ఉండి కాసేపు చూసుకొని డిస్పర్స్ అంటాడు అనమాట. యేసు ప్రభుల వారి దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళ ఇంట్రెస్ట్ చాలా పీక్ స్టేజ్ లో ఉంది. అలాగే యేసు ప్రభుల వారు కూడా ఎంత గొప్పగా అంటే సహజమైనటువంటి కోరికలు, ఆకలి దప్పులు ఏంటి మానవుడికి? సహజ కోరికలు. సహజ కోరికలను సైతం మర్చిపోయే విధంగా యేసు ప్రభుల వారు బోధించారు, యేసు ప్రభుల వారు బాగు చేశారు, వారిని కనికరించారు, వాళ్ళని ఆదరించాడు, వాళ్ళని హక్కును చేర్చుకున్నాడు. అటు యేసు ప్రభు పరిస్థితి ఎంతో తీవ్రంగా ఉంది, వచ్చిన వాళ్ళ పరిస్థితి బాగుంది. ఏదో చేతులు కలిస్తే చప్పట్లు అంటారే, అట్లాగా ఇరువురి పరిస్థితులు బాగున్నాయి. మరి ఈనాటి కాలంలో ఎందుకు అలాంటి పరిస్థితి లేదంటే, అటు సేవకులలో అంత టెంపర్మెంట్ కరువైపోయింది, ఇటు
విశ్వాసుల్లో కూడా భక్తి సన్నగిలినటువంటి పరిస్థితులు మనకు కనబడతాయి. అందుకే మీరు చూడండి, బాగా గమనించగలిగితే ఉపమానం చెప్పేటప్పుడేమో వేల మంది వస్తారు, భోజనం తినేయడానికి వేల మంది తిన్నారు అని ఉంటది, కానీ వేల మంది విన్నారు అన్నట్టు ఏమన్నా కనబడుతుంది మనకి. యేసు ప్రభుల వారు ఉపమాన భావం ఒక్కడంటే ఒకడు సాధారణ జనాల్లోంచి వచ్చి అడిగాడా? ప్రభువా ఈ ఉపమాన భావం ఏంటి అని అడిగిన వాళ్ళు 12 మంది శిష్యులు మాత్రమే. అంటే బోధకు ఎక్కువగా ఆసక్తి కనబరిచినటువంటి వాళ్ళు ఆనాడే తక్కువ ఉన్నారు, ఈనాడైతే ఇంకా తక్కువైపోయినటువంటి పరిస్థితులు. అందుకే సేవకుడు కూడా ప్రజలను బట్టి, ప్రజలు కూడా సేవకుడిని బట్టి అడ్జస్ట్ అయిపోతున్న పరిస్థితులు. ఒకనాడు మేము తరగతులు వినేటప్పుడు, బైబిల్ క్లాస్ తినేటప్పుడు నాన్ స్టాప్ గా 4 గంటలు విన్నాం. అది పెద్ద రికార్డు మాకు. అంటే మధ్యలో ఎక్కడే గాని ఒక యూరినిక్ గాని పోకుండా, నీళ్లు కూడా తాగకుండా, భోజనం కూడా ఆలోచన రాకుండా 4 గంటలు క్లాసు విన్నటువంటి అదే ఇప్పుడు కాలంలో మాకు తెలిసి మా వినికుల్లో రికార్డు. ఇది ఎప్పటి మాట అంటే అది కూడా ఒక 20 సంవత్సరాల క్రితం మాట. 20 సంవత్సరాల క్రితం 4 గంటలు ఏక బిగిన విన్నటువంటి క్లాసు. పోనీ 3 రోజుల వరకు వద్దు, మీకు క్లాసే బైబిల్ క్లాసే 4 గంటలు చెప్పారు అనుకుందాం కాసేపు. ఇప్పుడు 7 గంటలు మొదలైంది కదా, 7 గంటల నుంచి 4 గంటలు అంటే ఎంత అవుతుంది? 8, 9, 10, 11 రాత్రి 11 వరకు క్లాస్ చెప్పాం అనుకోండి. నెక్స్ట్ టైం బుధవారం ఎవడు ఒకటి ఉండడం చర్చిలో. ఎందుకనంటే 7 గంటలు తీసుకుని 11 గంటలకు వదిలేసాయంటే ఏం పైత్యం దైవజోడికి? ఆయనకంటే ఏ పని పాటలేదు. మాకు లేదా? ఇంట్లో ఎన్ని రకాల పనులు, రాత్రి భోజనం పరిస్థితి ఏంటి, పిల్లలు తెల్లవారు లేపే నిద్రపుచ్చేసేయాలి, అదో ఇదానికి ఎన్నెన్నిగా ఉంటాయో. అంటే 2 వైపులా ఏమైపోయిందంటే పూర్తిగా సన్నగిల్లిపోయిన పరిస్థితులు ఆసక్తి. యేసు ప్రభు ఉన్న కాలంలో అలాంటి పరిస్థితి కాదు. ఉపవాసంతోనే 3 రోజులు విన్నారట. యేసు ప్రభుల వారు చెప్పిన రీతి ఎలా ఉంది, ఆ వచ్చినటువంటి ప్రజలు స్వీకరించిన రీతి ఎలా ఉంది. ఇప్పుడు ఇద్దరిలోనూ ఆసక్తి అనేది కొరబడినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అంతవరకు ఎందుకు మీరు ఆలోచన చేయండి. రోజు ఆన్లైనే ఆలోచన చేస్తే, రోజు ఒక పూట హైయెస్ట్, ఒక పూట లోయెస్ట్, ఒక పూట మీడియం జనాలు వచ్చేటువంటి రీతి ఆలోచన చేస్తే ప్రజానాడి అసలు పట్టలేం. ఏ రోజు ఎక్కువ వస్తుందో తెలియదు. ఒకసారి పూనకాలు వచ్చినట్టు ఎక్కువ మంది వచ్చేస్తారు, ఒకసారి ఏమో జరిగిపోయింది అన్నట్టుగా చాలా తక్కువ మంది వచ్చేస్తారు, ఏమో అయిపోయింది అన్నట్టు. రకరకాలైనటువంటి పరిస్థితులు ప్రజల మధ్య ఉన్నాయి. ఏది ఏమైనా అప్పటి పరిస్థితులు ఈ రోజు లోకంలో కూడా చాలా అవసరమై ఉంది. ప్రభు వచ్చి వాళ్ళు మూర్ఛపోతారేమో అంటే, ఇక్కడ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దేవుడైనా మానవుణ్ణి ఎప్పటిదాకా వాళ్ళకు కావలసిన కనీస అవసరాలు కూడా తీర్చుకున్నా ఉంటాడంటే, ఇంకా చేయి దాటిపోతుంది పరిస్థితి అన్నప్పుడు వరకు చూస్తాడు. మనం చూస్తున్నాం. వెంటనే అంటే పేతురు గారు మునిగిపోసాగుతున్నప్పుడు చేయి దాపుతాడు యేసు ప్రభు. ఇంకా మునిగిపోతాడు, అయిపోయింది సంగతి అనుకున్నప్పుడు చేయిస్తాడు. అబ్రహాం గారు కత్తి దింపబోయే లోపే అబ్రహామా ఆగు అన్నాడు. ఇక్కడ చూస్తే మూర్చపోయేంత వరకు ఆగాడు. 3 రోజుల వరకు తిండి పట్టనంత వరకు నెక్స్ట్ మూమెంట్ వీళ్ళు మూర్చిపోతారు. అప్పటి వరకు వాళ్ళని టెస్ట్ చేస్తాడంటే, ఈరోజు మనల్ని కూడా దేవుడు ఎప్పటిదాకా టెస్ట్ చేస్తాడంటే, మనం మూర్చపోయేంత వరకు, లేదా మనం మునిగిపోయేంత వరకు, మన మీదకి మరో కొన్ని క్షణాల్లో మృత్యు వచ్చి కబలించేంత వరకు కూడా చెక్ చేస్తాడు దేవుడు. మర్చిపోకండి. ఇప్పుడు యోబు గారు ఉన్నారు, యోబు గారిని వెంటనే రికవర్ చేశాడా దేవుడు? అంటే ఆస్తిని తీసేసి, పిల్లల్ని తీసేసి, ఆరోగ్యాన్ని తీసేసి, భార్య సపోర్ట్ తీసేసి, స్నేహితుల సపోర్ట్ తీసేసి, బతుకుండగానే శ్మశానానికి తీసుకెళ్లే పరిస్థితి వచ్చి చిల్ల పెంకులతో గోక్కుంటూ ఉంటే లోపల ఉన్నటువంటి ఎముకలు కనపడే పరిస్థితి వరకు తీసుకుని వచ్చి, మళ్ళా ఆ సందర్భంలో మళ్ళీ డిస్కషన్లు, స్నేహితులు మాట్లాడుతుంటే వీళ్ళకు జవాబులు చెప్పటం, దేవుడి మధ్యలో ఎంటర్ అవటం, ఇంత పరిస్థితి వరకు వచ్చి మళ్ళా మొత్తం అంత అతడు సినిమాల్లో ఏదో కుష్ఠరోగాలతో ఉన్నటువంటి వాడు, బాగా ముసలితనం వచ్చినటువంటి వాడు వరవిచ్చేసిన తర్వాత
మళ్ళీ నగలు నట్రా అన్ని వచ్చి వయసు వచ్చినట్టు ఉంటుంది చూసారా, ఆ టైం వరకు తీసుకెళ్లిన పరిస్థితులు ఉంటాయి. దేవుడు అలాంటి వరకు, అంటే ఒక మాటలో చెప్పాలంటే నేను ఆదుకుంటాను అన్నటువంటి దేవుడు ఎప్పుడు ఆదుకుంటాడో మనకు ఒక క్లారిటీ ఉండాలి. నేను నిన్ను విడిచిపెట్టాను అనే దేవుడు ఏ టైం వరకు విడిచిపెట్టే పరిస్థితిలో ఉంటాడు అనేది కూడా మనకు తెలియాలి. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ కూడా మీరు చూస్తే మూర్ఛపోయేంత వరకు యేసు ప్రభుల వారు ఆలోచన చేయలేదు. ఎందుకంటే అంతవరకు ఏం ఇబ్బంది లేదు, అంతవరకు ఏం ప్రాబ్లం లేదు. అయితే వాళ్ళ మీద నేను కనికరపరుచున్నాను అని వాళ్ళు ఆ విధంగా పంపడం నాకు మనసు లేదని చెప్పినప్పుడు శిష్యుల స్పందన ఎలా ఉందో తెలుసా? ఒకసారి 33వ వచనం చూడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 33వ వచనంలో ఆయన శిష్యులు ఇంత గొప్ప జన సమూహమును తృప్తి పరచుటకు కావలసిన రొట్టెలు అరణ్య ప్రదేశంలో మనకు ఎక్కడ నుండి వచ్చునని ఆయనతో అనిరి. మరికొన్ని చోట్ల ఏమని రాయబడింది తెలుసండి? ఈ 5,000 మందికి, ఇక్కడైతే 4,000 మంది అని 5,000 మందికి భోజనం పెట్టమన్నప్పుడు వారిలో ఒక్కొక్కరికి మనం పంచినా కూడా ఇంత డబ్బులు ఖర్చు అవుతాయి, మనకి ఎక్కడి నుంచి వస్తాయి అన్నటువంటి సందర్భాలు కనపడతాయి. ఇక్కడ చూస్తే ఇంత గొప్ప మంది జనాలకు మనం ఎక్కడి నుంచి తీసుకురాగలం, అసలే ఇది అరణ్య ప్రదేశం అన్నటువంటి మాటలు చెప్తూ ఉంటారు. అంటే ప్రభు ఆలోచన ఎలా ఉంది? ప్రభు ఆలోచన ఎలా ఉంది అని అంటే, అయ్యో వాళ్ళు మోర్చపోతారేమో, వాళ్ళు ఉపవాసంతో ఉన్నారు, వారి మీద నేను కనికరం చూపాలి అని ఉంది. శిష్యుల ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఆ జనాలేంటి, దాని సంగతి ఏంటి, ఈ నంబర్కి మనం ఈ భోజనం పెట్టాలంటే ఇంత ఖర్చు అవుతుందని వాళ్ళు ఖర్చులు లెక్కేసుకుంటున్నారు. అంటే ఒక ప్రాబ్లం వస్తే దేవుడి కోణానికి జీవుడి కోణానికి తేడా ఏంటంటే, దేవుడు ఏమనుకుంటాడంటే ప్రాబ్లంని నేను సాల్వ్ చేయాలనుకుంటున్నాను, సమస్య నేను పరిష్కరించాలనుకుంటున్నాను, వాళ్ళు బలపరచాలనుకుంటున్నాను, వాళ్ళు తృప్తిపరచాలనుకుంటున్నాను అనే ఆలోచన దేవుడిదైతే, మానవుడిది ఎలాంటి ఆలోచన అని ఆలోచన చేస్తే మానవుడిది లెక్కలేసుకునే మనస్తత్వం. అంటే ఈ ప్రాబ్లం ఇలా వచ్చింది, ఇంత వచ్చింది, ఇంత అయింది, ఇప్పుడు ఇటువంటి ప్రాబ్లంని మనం బయటపడేయాలంటే, ఇప్పుడు వెంటనే అనారోగ్యం వచ్చింది అనుకోండి, హాస్పిటల్లో జాయిన్ అయ్యారు, గవర్నమెంట్ హాస్పిటల్ అవ్వట్లా, ప్రైవేట్ హాస్పిటల్కి జాయిన్ చేసేటప్పుడే అప్పుడే ఏమనంటామంటే చాలా మంది ఎంతైనా పర్లేదని బయట చెప్పినా కూడా పక్కకైనా వచ్చి డాక్టర్ గారిని ఏమంటారంటే, రోజుకు ఖర్చు ఎంత అవుద్ది, బెడ్ ఖర్చు ఎంత, మెడిసిన్ ఖర్చు ఎంత, ఆపరేషన్కి ఎంత అవుద్ది, నా దగ్గర ఎంత ఉంది, ఎక్కడైనా రావడానికి ఎంత అవకాశం ఉంది, దీన్ని ఎప్పుడైనా నేను తీసుకోగలనా, ఈ లెక్కలన్నీ మన దగ్గర ఉంటాయి. దేవుడి దగ్గర ఉన్న లెక్క ఏంటంటే ఆయనకి లెక్కలతో నిమిత్తం లేదు, క్లియర్ చేసేయాలి ప్రాబ్లమ్స్ అనేటటువంటి ఆలోచన దేవుడికి ఉంటది. మానవులుగా అంటే ఆ రోజు అంత గొప్పగా యేసుప్రభు దగ్గర ఉండి ఎన్ని సంకటాల నుంచి యేసుప్రభు సునాయాసంగా బయటపడేసిన, ఎన్నో సందర్భాల్లో తుఫాన్ రేగినప్పుడు వాళ్ళు ప్రయాణం చేస్తున్న ధోనిలో వాళ్ళకి ఏమైంది? శిష్యులకి ఏం కాలే, నేల మీద నడుచుకుంటూ రావడం జరిగింది. యేసుప్రభుల వారు గాలిని సముద్రాన్ని ఆయన అణిచేయటం జరిగింది, గద్దించడం జరిగింది. మృతులైనటువంటి పాతేసి 3 ఏళ్ళైనా కూడా, సమాధిలో పెట్టి మూడు రోజులైనా కూడా కంపు కొట్టుంది అన్నటువంటి పరిస్థితులు వచ్చినా కూడా బాగు చేసింది చూశారు వీళ్ళు. అయినా వీళ్ళు లెక్కలేసుకుంటున్నారు అని అంటే మనం ఏమాత్రం పోవడమేగా. మనమేమి యేసు ప్రభును ప్రత్యక్షంగా చూడలేదు, ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు రుచి చూడలేదు. కాబట్టి సర్వసాధారణంగా ప్రాబ్లం వస్తే దేవుడి వైపు చూడగలిగిన మంచి మనస్తత్వం మనకు ఉండాలి. అది శిష్యుల్లోనే కరువైంది. వీళ్ళకి డబ్బులు ఎంత అవుతుంది, ఒక్కొక్క ఖర్చు ఈ నంబర్ ఎంత, వచ్చిన వాళ్ళు ఎంతమంది, ఏం సంగతి, మన దగ్గర యేసు ప్రభులు వారు ఏమంటారంటే, మీ దగ్గర ఏముంది చెప్పండి రా బాబు అంటాడు ఫస్ట్. ఇంతమందికి ఎక్కడ పెడతాము, ఇంత ఖర్చు అవుతుంది, ఇది అరణ్య ప్రదేశమే, అన్ని డ్రాబ్యాక్సే. మనిషి ఆలోచన చేస్తే ఏముంటదంటే, ఇక్కడ తిండి దొరకదు అంటే మైనస్, తర్వాత నెక్స్ట్ ఏంటి, ఇంతమందికి మనం పెట్టాలంటే పైసలు ఎక్కువ కావాలి, ఇదొక డ్రాబ్యాక్, ఇదొక మైనస్, రెండో మైనస్. మూడో మైనస్ ఏంటి, మన దగ్గర ఏముంది అసలు, ముందు మన దగ్గర ఉన్నాయి ఏమున్నాయి, 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి,
లేదంటే 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు ఉన్నాయి అంతే. ఇది మన దగ్గర ఉండేది. ఇంత తక్కువ మన దగ్గర ఉంటే అంత ఎక్కువ మన వల్ల అవుద్దా అని మానవుడి ఆలోచన. కానీ దేవుడి ఆలోచన ఏంటంటే, నీ దగ్గర ఎంత ఉందో చెప్పు, నేను చేయాల్సింది చేస్తాను. చూడండి ఏం జరిగిందో ఆలోచన చేస్తే 34 వచ్చిన చూడండి ఏమంటున్నాడు అక్కడ యేసుప్రభు చెప్తున్నమాట. యేసు మీ వద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవి అని వారిని అడుగగా వారు 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు ఉన్నవని చెప్పిరి. చెప్పగానే అరే 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 ఎంత పని అయిపోయింది, మీరు చెప్పింది నిజమేనయ్యా శిష్యులారా, నిజమేనయ్యా అని చెప్పినట్టు నిజంగా ఇప్పుడు ఈ 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు ఇంతమందికి ఏం సరిపోతాయి? ఆల్రెడీ వీళ్ళు చాలా మంది వచ్చేసారు, ఇది అరణ్య ప్రదేశమే, డబ్బులు కూడా మన దగ్గర సమయానికి లేవే, ఏంటి పరిస్థితి అని యేసు ప్రభుల వారు కూడా దిక్కులు చూసిన పరిస్థితి కాదు. ఆయన ఏం చేశాడు? తీసుకొచ్చిన ఇది ఉంది అని చెప్పిన వెంటనే చెప్పిన మాట 35వ వచనంలో, అప్పుడు ఆయన నేల మీద కూర్చుండుడి అని జన సమూహాలకు ఆజ్ఞాపించి. ఇప్పుడు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, శిష్యులకు మనకి తేడా ఏంటంటే, అప్పటికి అనుమానపడ్డా, అప్పటికి లెక్కలేసుకున్నా, కూర్చోండి అని చెప్పగానే అది కాదు ప్రభువా, 7 రొట్టెలతో కొన్ని చిన్న చేపలతో ఇంతమందికి ఎట్లా చేస్తాం ప్రభు అని మళ్ళీ ప్రశ్నలు అడగలే శిష్యులు. పోనీ అలాగని జనాలు ఏమన్నా అడిగారా? కూర్చోండి అని చెప్పాడు. ఇప్పుడు మనకు జనాలను చూసి ఎక్కడన్నా ఒక ఫంక్షన్ లాంటికి వచ్చినప్పుడు జనాలను చూసినప్పుడు ఇంతమందికి ఆహారం సరిపోద్దా లేదా అని ఎక్కడ చూసుకుంటాం? మళ్ళీ మామూలుగా పాత్రలు చూస్తాం మనం. చిన్న పాత్రలు ఉన్నాయనుకోండి, ఎక్కువ మంది జనాలు ఉన్నారు, 1000 మంది వచ్చారు, చిన్న పాత్రలు ఉన్నాయి, 100 మందికి 200 మందికి అంటే ఎక్కువ కాదు. అప్పుడు ఏం చేస్తాం మనం? వచ్చింది ఎంతమంది, ఇక్కడ తెచ్చింది ఎంతమందికి, ఇంతమందికి ఎక్కడ సరిపోతాయి, అన్యాయంగా వీళ్ళని నమ్ముకొని వచ్చామే, ఇంట్లో తినకుండా వచ్చామే తండ్రి అని ఆలోచన చేస్తూ ఉంటాం మనం. కానీ జనాలు కూడా కూర్చోండి అంటే కూర్చున్నారంతే. వాళ్ళకు తెలుసు 7 రొట్టెలే ఉన్నాయని. 7 రొట్టెలు ఎంతమందికి వస్తాయండి? మన లెక్క ప్రకారం చూస్తే 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు అని అంటే మహా అంటే ఒక 2 మందికి వస్తాయి, అంతేనా? బాగా తినోడికైతే ఒకడికే. కానీ 1000 మంది వచ్చారు, కూర్చోండి అంటే కూర్చుండిపోయినారు వాళ్ళు. ప్రభు మీద ఉన్నటువంటి ఆ గొప్ప నమ్మకం. అంటే మనకు అనుమానాలు రావచ్చు, మనము లెక్కలేసుకోవచ్చు, మనకు మైనస్ కనబడచ్చు. కానీ ఎప్పుడైతే ప్రభు ఎంటర్ అవుతాడో, ఎప్పుడైతే ప్రభు నేను ఉన్నాను మీరు ఫాలో అయిపోండి అని చెప్తాడో, అప్పటికైనా మౌళ్ళు అవ్వగలిగినటువంటి పరిస్థితి మనకు ఉండాలి. కొంతమంది నేను ఉన్నాను రా బాబు అన్నా కూడా నమ్మం కదా. శిష్యులు అలాంటి వాళ్ళు కాదు, అక్కడున్న జనాలు అలాంటి వాళ్ళు కాదు. కూర్చోండి అని చెప్పగానే కూర్చోవటం జరిగింది. తర్వాత ఏం జరిగింది అంటే 36వ వచనంలో ఆ 7 రొట్టెలను ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకు ఇచ్చెను. శిష్యులు జన సమూహమునకు వడ్డించిరి. నిజంగా ఇది ఎంత పెద్ద రిస్కీ టాస్క్ అనుకున్నారు. ఎంతమంది తిన్నారు అంటే స్త్రీలు పిల్లలు గాక తినిన వారు 4000 మంది పురుషులు. స్త్రీలు పిల్లలు కలుపుకుంటే వాళ్ళిద్దరు కలిపి ఒక 6000 మంది వేసుకోండి. మొత్తం 10,000 మందికి 12 మంది శిష్యులు భోజనం పెట్టాలంటే అయ్యే పనేనా? 10,000 మందికి 12 మంది. ఎవరైనా క్యాటరింగ్ చేయండి రా 10,000 మందికి అని 12 మంది పిలిచొచ్చాడు, నమస్కారం పెడతారు. ఎందుకు? 10,000 మందికి పెట్టాలంటే ఎన్నిసార్లు దానిలో నుంచి అంటే బుట్టలో నుంచి ఎన్ని బుట్టలు తీసుకెళ్ళాలి, ఎన్ని సార్లు తీసుకెళ్ళాలి, ఎన్ని రొట్టెలు ఎన్నిసార్లు పంచాలి, చేపలు ఎన్నిసార్లు పంచాలి. ఏంటి ఆ పరిస్థితి చూస్తే ఇది కూడా వాళ్ళకు డౌట్ రాలే. శిష్యులకు 10,000 మందికి 12 మంది ఏం పంచుతాం ప్రభువా? 10,000 మందికి 12 మంది పంచగలిగిన పరిస్థితులు అంటే అసలు అక్కడ ఎట్లా ఉంటే చెప్పండి, ఆలోచన చేయండి. ఒక అరణ్య ప్రదేశము, పచ్చిగల ప్రదేశంలో దాదాపు 10,000 మంది కూర్చున్నటువంటి పరిస్థితుల్లో భోజనాలు పెట్టాలి, చెయ్యాలి అంటే అది ఎంత పెద్ద యాగం లాంటిది.
12 మంది శిష్యులే పెట్టడం జరిగింది. మరలా ఎట్లా పెట్టారట చూడండి. 37 వచ్చిన ఏమనుంది, వారందరూ తిని తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపల నిండా ఎత్తిరి. మిగిలిన ముక్కలను రాయబడింది, కానీ వాస్తవంగా మిగిలిన ముక్కలంటే రొట్టె ముక్కలు, చేప ముక్కలు కూడా కాదు, ఓన్లీ రొట్టె ముక్కలు మాత్రమే. మర్చిపోకండి. ఎందుకంటే ఇక్కడే కాదు, మనం అనుకుంటూ ఉంటాం, ఎక్కడన్నా భోజనం పెట్టినప్పుడు ఏం మిగలదు తెలుసా? చికెన్ మిగలదు, చికెన్ పెడితే చికెన్ మిగలదు, ఫిష్ పెడితే ఫిష్ మిగలదు, మటన్ పెడితే మటన్ మిగలదు. ఎందుకనంటే నువ్వు ఎంత పెడతావో పెట్టండి, ఎంత తెచ్చినా ఫస్ట్ అయిపోయేది ఏంటంటే మాంసమే. ఇది మన దగ్గర కాదు, సాక్షాత్తు సృష్టికర్త పెడితేనే రొట్టెలు మిగిలాయి కానీ చేపలు మిగల్లా. ఎందుకు? నాన్ వెజ్ అంటే అంత మక్కువ మరి మనం. అందుకే ఎప్పుడైనా ఒకవేళ ఏదన్నా మిగిలిన నాన్ వెజ్ తాలూకా ఏమైనా మిగిలిందంటే గ్రేవీ మిగులుతుంది తప్ప మొక్కలు మిగలవు, రొట్టెలే మిగిలాయి. ఏమీ నష్టపోకుండా ఎత్తేయటం జరిగింది. ఇకపోతే 39 వచ్చుల్లో తర్వాత ఆయన జనసమూహాలను పంపేశాడు, ధోనికి మగదాను ప్రాంతాలకు వచ్చేశాడు అనే మాట మనకు కనబడుతుంది. ఇది ఈ యొక్క పూర్తిగా మత్తయి సువార్త 15వ అధ్యాయంలో 29వ వచనం నుండి 39వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాలు. యేసు ప్రభుల వారు ఎందుకు చెప్పొద్దన్నాడు స్వస్థపరిచిన తర్వాత అన్నటువంటి విషయం ప్రాముఖ్యంగా మనము నేర్చుకోవటం జరిగింది. అంత మాత్రమే కాకుండా శిష్యులకు వచ్చినటువంటి వాళ్ళ మీద, అంటే యేసు ప్రభు వాక్యం వినడానికి వచ్చినటువంటి వారి మీద, స్వస్థత పొందడానికి వచ్చినటువంటి వారి మీద యేసు ప్రభుల వారు కనికర పడినటువంటి విధానము, వాళ్ళని ఉపవాసాలతో పంపకుండా ఇంటికి పంపించేటువంటి ఆలోచన, ఆయన కనికరము, ఆయన ప్రేమ మనకు కనబడుతుంది. ఒక మాటలో చెప్పాలంటే ప్రభు యొక్క కేర్ ప్రజలకు కూడా లేదు. మర్చిపోకండి, ప్రజలు కూడా ఆలోచన లేదు. మేము ఇప్పుడు యేసు ప్రభు మమ్మల్ని పంపించేస్తే 3 రోజులు కూర్చోబెట్టుకొని వాక్యం చెప్పాడు, కనీసం భోజనం అన్నా పెట్టకుండా పంపిస్తున్నాడు ఏంటయ్యా బాబు అనే ఆలోచన కూడా వాళ్లకు రాకుండా యేసు ప్రభుల వారే ఆ ప్రపోజల్ పైకి తీశాడంటే గుర్తుపెట్టుకోండి, మన గురించి మనకంటే ఎక్కువ ఆలోచన దేవునికి ఉంటుంది. మన గురించి చింత మనకంటే ఎక్కువగా ప్రభువుకు ఉంటది, దేవుడికి ఉంటది. అది మర్చిపోకండి. ఎందుకనంటే ఎన్నో సందర్భాల్లో ఎవరు ఆలోచించక ముందే దేవుడే ఆలోచన చేయడం, యేసు ప్రభువు ఆలోచన చేయటం మనం చూస్తూ ఉంటాం. కాబట్టి పొరపాటును కూడా దేవుడు మర్చిపోయాడేమో, మమ్మల్ని పట్టించుకోలేదేమో, మమ్మల్ని చేయి విడిచాడేమో, మమ్మల్ని చిన్నచూపు చూశాడేమో, మా మీద శీతకన్ను ఉంచాడేమో, ఇవన్నీ ఆలోచన చేయకండి. ఎందుకనంటే 3 రోజులు వచ్చి ఉన్నటువంటి వాళ్ళకి ఆకలి గురించి ఆలోచన రాలే. ఇశ్రాయేలు మాకెవరు మాంసం పెట్టుదురు అని ఏడ్చినట్టు ఎవడు ఏడవలే. ఎక్కడ ఏడవకపోయినా దేవుడే దిగాడు. అక్కడ కూడా ఆ రోజుల్లో కూడా వీళ్ళేదో కొంచెం అత్యుత్సాహం ప్రదర్శించి మాకేమన్నా అయిపోతే చస్తామేమో అని భయపడి ఏడవకుండా పోతే దేవుడు చూసుకోడా? ఏమండి, ఒక మాట వినడం జరిగింది. నేను శివానందపురంలో హౌస్ విజిటింగ్కి వెళ్ళినప్పుడు ఒక సోదరుడు, భాస్కర్ బాబు అనే సోదరుడు ఒక మాట అన్నాడు, నోరిచ్చిన దేవుడు తిండి పెట్టడా అని. నోరిచ్చిన దేవుడు తిండి పెడతాడు, ఇంత మంచి మాట. నారు పోసిన వాడు నీళ్లు పోస్తాడు అన్నటువంటి ఆలోచన మానవుడు చేయటం ఎప్పుడో మానేయటం జరిగింది దేవుడి మీద. కాబట్టి నోరిచ్చిన దేవుడు నోరు నింపుతాడు, కడుపిచ్చిన దేవుడు కడుపు నింపుతాడు. భోజన పదార్థాలు కడుపుకును కడుపు భోజన పదార్థములకును నియమించబడి ఉన్నాయని నియమం పెట్టేశాడు దేవుడు. మన ఆకలి ఎరిగిన దేవుడు, మన ఆలోచనలు ఎరిగిన దేవుడు, మన అవసరతలు ఎరిగిన దేవుడు. మాట మన నోటికి రాకమునిపే మన మనసంతా తెలిసినటువంటి దేవుడు. మరి అటువంటి దేవుడి విషయంలో మనం ఏ మాత్రం సందేహం సంకోచం లేకుండా ఆయన సేవలు అలా నమ్మకంగా ముందుకు సాగితే కావలసినవి మరలా గుర్తుపెట్టుకోండి. మనం ఏమనుకుంటామంటే ఇప్పటికిప్పుడు అన్ని జరిగిపోవాలనుకుంటాం, కానీ దేవుడు ఏమనుకుంటాడంటే
ఎప్పటికి కావాలో అప్పుడు చేయాలనుకుంటాడు. అందుకే దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు అంటాడు. అంటే ఒక టైం అనేది మనకు ఉంటది. ఆ టైంలో దేవుడు ఒక మనిషిని ఎలివేట్ చేస్తే ఆ సంగతి వేరే ఉంటుంది. మర్చిపోకండి. యోసేపు గారిని నిన్ను నక్షత్రాలన్నీ కూడా చందమామ నక్షత్రాలు వచ్చి నీ కాళ్ళ ముందు మొక్కినట్టు ఉంటది, మీ తమ్ముళ్ళ అన్ని పనులు వచ్చి నీ ముందు మొక్కినట్టు ఉంటదని చెప్పి ఉంటాడు. కానీ కళ ఏమో ఒక రకంగా ఉంది. ఇక్కడ జరిగిన సందర్భాలు ఎట్లా ఉంటాయి? కళ జరిగిన దాదాపు 13 సంవత్సరాలకి నువ్వు గొప్ప అవుతావని చెప్పిన కళ చెప్పిన 13 సంవత్సరాలకి అది నెరవేరిపోద్ది. ఈలోపు ఏమైపోద్ది అంటే అన్నలే తీసుకెళ్ళి ఏం చేస్తారు? గుంటలో పడేస్తారు. మళ్ళీ గుంటలోంచి తీసేసి ఇష్మాయిల్కి అమ్మేస్తారు. ఇష్మాయిల్ తీసుకెళ్లి ఐగుప్తులకి అమ్మేస్తారు. ఐగుప్తులకి అమ్మేసిన తర్వాత పోతిఫర్ ఇంట్లో చల్లగా ఉండాలనుకుంటే అక్కడి నుంచి తీసుకెళ్లి చెరసాలకి వెళ్ళిపోతాడు. ఇవన్నీ చూస్తే దేవుడు ఒకటి నేను నీకు చేస్తానురా అని చెప్పిన వెంటనే చెయ్యడు. అది యోసేపు గారికి తెలుసు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు, నన్ను ఇప్పుడు కాదు ఎప్పటికైనా దేవుడు నన్ను ఆ స్థితికి తీసుకెళ్తాడు. కాబట్టి దేవుడి మీద నమ్మకం ఉంచేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనకు ఓపిక. ఆయన బలిష్టమైన రెక్కల క్రింద దీన మనస్కులై ఉండగలగాలి. 3 రోజులు అలాగే ఉన్నారు. వాళ్ళ తిండి తిప్పల గురించి ఏం ఆలోచన చేయాలి? ప్రభువే ఆలోచన చేశాడు. ఆలోచన చేసి తృప్తిగా పెట్టి పంపించేశాడు. దేవుడు పెడితే అలా ఉంటది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అప్పుడప్పుడు చెప్తుంటారే, మన మధ్య మనుషుల మధ్య మంది ఎక్కువైతే మజ్జిగ పలసన అవుద్ది. యేసు ప్రభు దేవుడి దగ్గర పరిస్థితి ఎట్లా ఉంటుందో తెలుసా? మంది ఎక్కువయ్యే కొద్దీ శ్రేష్టత ఎక్కువ అవుద్ది. అర్థం కావడం ఒక మాట చెప్తాను. కానా పెళ్లిలో ద్రాక్ష రసం అయిపోయింది. అయిపోయిన తర్వాత యేసు ప్రభు ఎంటర్ అయ్యి నీళ్ళను ద్రాక్ష రసంగా చేస్తాడు. చేసింది ఎలాంటి రసం అంటది? శ్రేష్టమైన రసం, మంచి రసం ఇప్పుడు పోసింది అంటారు. మనిషికి ముందు ఏం చేస్తారట? ముందు మంచి రసం పోసి ఆ మంచి రసంతో మత్తు వస్తే మళ్ళీ జబ్బు రసం పోస్తారట. కానీ ప్రభు చేసినప్పుడు ఏమొచ్చిందట? మంచి రసం పోసాడు. అంటే దేవుడి ఎంటర్ అయితే ఎట్లా ఉంటదంటే మందితో నిమిత్తం లేదు, ఇక్కడ మైనస్లతో నిమిత్తం లేదు. అది అరణ్యమా, లేకపోతే రొట్టెలు ఎన్నున్నాయి, చేపలు ఎన్నున్నాయి, లేదా పైసలు ఉన్నాయా లేవా, అవి ఎంత సంబంధం లే. దేవుడు ఎంటర్ అయితే వార్ వన్ సైడ్ అవుతుంది. ఇక్కడ జరిగిన విషయం అదే. దేవుడు ఎంటర్ అయితే వారు వన్ సైడ్ అయిపోద్ది అంటారే, అట్లాగా వన్ సైడ్ అయిపోయింది పరిస్థితి. కాబట్టి ఆయన ఎంటర్ అయ్యేంత వరకు మనం జాగ్రత్తగా ఉండగలగాలి, మనం ఓపికగా ఉండగలగాలి. అప్పుడే మనం గొప్ప కార్యాలు, మన హెచ్చింపు మనం దేవుడు హెచ్చించగా మనం చూస్తాం. అంతే తప్ప దేవుడు మమ్మల్ని బాగా చూసుకుంటానని చెప్పాడు, మమ్మల్ని తలగా పెడతాడన్నాడు, ఏది 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 అని అందరూ చాలా మంది బాధపడుతూ ఉంటారు. ఇంకా ఎంతకాలం అంటే నీ కెపాసిటీ ఎంత ఉందో నీకు నాకు తెలియదు, మన కెపాసిటీ ఎంత ఉందో మనకే తెలియదు, చేసిన ఆయనకు తెలుసు. మీకు అర్థం కాని మాట చెప్తాను. ఒక బ్యాటరీ ఉంటది కదా, మనకి బ్యాటరీ సెల్ మనం గోడ గడియారానికి వేస్తాం, ఏ సైజు బ్యాటరీ. అట్లా బ్యాటరీలు ఏదైతే ఉన్నాయో వాటికి ఏమని రాస్తుంటది చెప్పండి? లాస్ట్ లో ఎక్స్పైరీ డేట్ అని వేసి ఉంటుంది. ఎక్స్పైరీ డేట్ అంత కరెక్ట్గా ఎందుకు వేసేటోడు అంటే బ్యాటరీ చేసినోడే. బ్యాటరీ చేసిన ఆయనకి ఎప్పుడు ఎక్స్పైరీ డేట్ అవుద్దో, ఎనర్జీ అంతా ఎప్పుడు లేకుండా పోద్దో తెలుసు. అలాగే మనకెప్పుడు ఎనర్జీ అంతా డౌన్ ఫాల్ అవుద్దో ఆయన తెలుసు, చేసిన ఆయనకి. అప్పుడు ఎప్పుడైతే పూర్తి ఛార్జింగ్ లేకుండా పోద్దో అప్పుడు ఛార్జింగ్ మొదలు పెడతాడు దేవుడు. కొంతమంది ఉంటారు, నేను చూస్తూ ఉంటా, సెల్లులో 99, 98 రాగానే మళ్ళీ ఛార్జింగ్ పెడతారు. 2-3 పాయింట్ తగ్గగానే మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకుంటారు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఆఖరిళ్ళు అగడాలు ఎక్కువ. కొంతమంది ఉంటారు 20% దిగి అరే నాయన ఛార్జర్ కనెక్ట్ చేయి అనేంత వరకు కూడా చేయరు, పూర్తిగా స్విచ్ ఆఫ్ అయిపోయిన తర్వాత ఛార్జింగ్ చేస్తారు. దేవుడు ఎలా అంటాడంటే అసలు స్విచ్ ఆఫ్ అయిన తర్వాత నీకు ఛార్జింగ్ పెట్టాలా, లేదా 20% దిగినప్పుడు పెట్టాలా, ఎప్పుడు నీకు ఛార్జింగ్ ఎక్కించాలో నాకు ఛార్జింగ్ ఎక్కించాలో ఆయన బాగా తెలుసు. కాబట్టి
ఛార్జింగ్ ఎక్కించుకునే పరిస్థితులు పెట్టుకోకండి. మనకు మనమే దేవుడు ఎక్కిస్తాడు. నమ్మిక ఉంచాల్సిందే మన చేతిలో ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు ప్రభుల వారు చేసినటువంటి గొప్ప మహత్కార్యాల్లో, గొప్ప విశ్వాసంతో కూడినటువంటి చర్యల్లో ఇది ఒకానొక చర్య. ఓకే, విన్నటువంటి పాఠం మీద ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి అడగండి.